వచ్చిన ఫలితాలు దానిపై సర్వత్రా చర్చలు. బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందంటే బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు, దానికి కారణాలు ఏంటి అనేటువంటి మరోవైపున ఇక కాంగ్రెస్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దాని ఫలితమే బీజేపీకి అటు టీచర్స్ కరీంనగర్ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ రెండు కైవాసం చేసుకుంది అనేటువంటి బీజేపీ క్లెయిమ్ చేసుకుంటుంది. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉన్న ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కూడా అటు బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. దీంతో రాష్ట్ర రాజకీయ చిత్రముఖం మారుతుందా ఈ ఎన్నికల ఫలితాలు అనేటువంటి చర్చకు తెరలేచింది. దీనిపైన మన డిబేట్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు చూద్దాం. రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల చుట్టూ తెలంగాణలో ఇప్పుడు రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. నువ్వా నేనా అన్నట్లుగా ఓట్ల లెక్కింపు సాగింది. చివరికి బీజేపీ అభ్యర్థి గెలిచారు. అయితే ఈ ఫలితాలపై ఒక్కో పార్టీ ఒక్కోలా రియాక్ట్ అయింది. కాంగ్రెస్ కు రేవంత్ కు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటున్నారు. అంతేకాదు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ రిజల్ట్ రిఫ్లెక్ట్ చేస్తుందన్న అభిప్రాయంతో ఉన్నారు. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందంటున్నారు. హిందువులను అవమానించినందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్లకు జనం బుద్ధి చెప్పారంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అటు రాబోయే రోజుల్లో విజయాలన్నీ బీజేపీవే అని బండి సంజయ్ ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దిగి రావాలి. మీకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. 5 ఉమ్మడి జిల్లాలు, 43 నియోజకవర్గాలు ఇలా మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఇలా తెలంగాణలో 70% భారతీయ జనతా పార్టీదే. 70% భారతీయ జనతా పార్టీదే. ఇంకా 30% కూడా మేము తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలవడానికి మేము సిద్ధంగా ఉంటాం. మరోవైపు ఈ రిజల్ట్ పై కాంగ్రెస్ నేతలు వరుసగా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రజలిచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామంటూనే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం మరింత పెరిగిందని కౌంటర్ వేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకపోవడమే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకే ఆ రెండు పార్టీలు ఒకటయ్యాయన్న వాదన వినిపిస్తున్నారు. రంజాన్ గిఫ్ట్ బీజేపీకి బీఆర్ఎస్ ఇచ్చిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీజేపీ బీఆర్ఎస్ కలవడమే వాళ్ళ పతనానికి తొలిమెట్టంటున్నారు. మీరు రంజాన్ గిఫ్ట్ ఎవరితో కలిసి ఇచ్చిండ్రు అనుకుంటాం? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తూ ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈరోజు బయటికి వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు రంజాన్ గిఫ్ట్ ఇస్తే మేము రంజాన్ తర్వాత ఇంకో గిఫ్ట్ ఇస్తాం, మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది కదా. బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికున్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ. ఈ ఎన్నికలు రెఫరెండం అని తాము అనలేదని, భారీ తేడాతో ఏమీ ఓడిపోలేదని కాంగ్రెస్ నేతలు గుర్తుకు చేస్తున్నారు. ఓటమికి సంబంధించిన సమీక్షలు చేసుకుంటామంటున్నారు. 28,000 ఓట్లు చెల్లుబాటు కాలేదని, అందులో కొన్నైనా కాంగ్రెస్ గెలిచిందంటున్నారు. చాలా మంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి? మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి. టీఆర్ఎస్ చెప్పాలి, బీజేపీ సొంత బలం మీద గెలవలేదని మేము 100% చెప్తున్నాం. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలను ఓవరాల్ గా చూస్తే బీఆర్ఎస్ పూర్తిగా వాషౌట్ అవుతున్నట్లే అంటున్నారు. ఎందుకంటే గత పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్లు గెలిచి ఇప్పుడు తాము పరోక్షంగా బలపరిచిన అభ్యర్థుల విషయంలోనూ పెద్దగా ఓట్లు సాధించలేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనసే అంటున్నారు. ఖచ్చితంగా తమ బలాబలాలు తేల్చుకోవాల్సిన టైంలో పోటీకి దూరంగా ఉండడమే అన్ని ఫార్మాట్లలోనూ ఓటమిని ముందే అంగీకరించినట్లుగా విశ్లేషిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు నవ తెలంగాణ పత్రిక నిర్వాహకులు